అవు రానమ్మా చెప్పు బావా. మొన్నటి సంది అయితే బెట్టింగ్ యాప్లు అని చాలా మంది మస్తుగానం కొట్లాడతారు కదా. మరి కొట్లాడకపోతే ఎంతమంది పానాలు పోయినాయి ఇల్లు చెయ్యబట్టి. ఇగో ఇప్పుడు సినిమా సెలబ్రిటీలే కావచ్చు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్సే కావచ్చు, బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు అయితే చేస్తున్నారు కదా. వాళ్ళు చేయబట్టే కదా గింతగానం కథ వచ్చింది. ఇక అట్లాంటి వాళ్ళని అయితే కఠినంగా శిక్షించాలి. వాళ్ళు హీరోలు అయితే ఉన్నది, హీరోయిన్లు అయితే ఉన్నది, వాళ్ళు యూట్యూబర్లు అయితే ఉన్నది అని కేపాల్ సార్ అంటాడు. అడుగు పెట్టిండా కేపాల్ సారు? ఇక కేపాల్ సార్ అడుగు పెట్టిండ అంటే ఆ ముచ్చట్ను అస్సలకే ఊకున్నాడు కదా. ఇక గట్లనే సార్ ఇంకొక మాట కూడా అన్నాడు. పాపం 24 సంవత్సరాల మహేంద్ర అనే పిల్లగాడు కూడా అవ్వనాయనను ఇడిచిపెట్టి స్వర్గలోకాలు చేరిండట ఈ బెట్టింగ్ యాప్లు చేయబట్టి. అయ్యా కొడుక, ఎంతమంది పానాలు పోతానే ఈ బెట్టింగ్ పాలిపోను. అయినా ఈ బెట్టింగ్ చేసే ముందు ఒక్కసారి అమ్మ నాయన గురించి ఆలోచించాలి కానీ అందరు కూడా. ఇక బెట్టింగ్ యాప్ లో లాస్ వచ్చిందని అవనాయనకు చెప్తే పాపం ఏమనుకుంటారు అని మనస్తాపానికి గురై గట్ట చేసుకున్నాడట పిల్లగాడు. అయ్యో కొడుక, ఎంత పనాయే. ఇక చూడు సార్ ఏమంటున్నాడు. కేపాల్ సార్ను చూసిర్రా వాళ్ళ సారు ఎంత మంచిగా చెప్తున్నాడో బెట్టింగ్ యాప్ల గురించి. ఈ బెట్టింగ్ యాప్లు చేసేటోళ్లను, ప్రమోషన్లు ఇచ్చేటోళ్లను కూడా చాలా కఠినంగా శిక్షించాలని సార్ అంటాడు. ఈ వీడియో ఓ మల్క మీరు కూడా చూడుర్రి. తెలంగాణ పోలీసులు మియాపూర్లో బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తున్న యాక్టర్స్, హీరోయిన్స్ మీద కేసు పెట్టారు. చాలా మంచిది. ఈ యాక్టర్స్ కి, ఈ హీరోయిన్స్ కి ₹1 కోట్లు 2 కోట్లు తీసుకొని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం న్యాయమా? చూసిర్రు కదా సార్ ఏం చెప్తున్నాడో. పాపము ఇట్లాంటి హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీలు, గట్లనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయబట్టే ఇప్పుడు 24 సంవత్సరాల మహేందర్ అనే అబ్బాయి అయితే జరిగిపోయిండు. ఇక మీరే ఇట్లాంటి ప్రమోషన్లు చేయకపోతే ఈ సమాజంలో చాలా మంది ప్రాణాలే నిలబడతాయి కదా. కాకపోతే మీకు పైసలకి ఏమన్నా కొదవనా చెప్పుర్రి. అయినా మీరు ప్రమోషన్లు చేయాలనుకుంటే మంచి మంచి ముచ్చట్ల మీద ప్రమోషన్ చేయాలి కానీ ఫేక్ ముచ్చట్ల మీద ప్రమోషన్ చేసి బెట్టింగ్ యాప్స్ను ప్రమోషన్ చేస్తే ఏమన్నా వస్తుందా? సమాజానికి మంచిగా ఉపయోగపడే సినిమాలే కాదు, ఇట్లాంటి మంచి విషయాలను కూడా ప్రమోట్ చేయాలి కానీ ఆ బెట్టింగ్ యాప్స్ను ప్రమోషన్ చేస్తే ఎట్లా చెప్పుర్రి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.